హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. నేను 2 కేజెస్తో ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. 2 కేజెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న చికెన్లోని మ్యారినేట్ చేసుకుందాం. ఆ చికెన్లోకి 3 స్పూన్స్ కారం వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ ఉప్పు అండి. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, కొంచెం ఎక్కువ. హోల్ గరం మసాలా అన్నీ కలిపి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ముక్కలకి పట్టేలాగా దాన్ని బాగా రఫ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకుంటేనే మంచిగా ఉప్పు కారం పడుతుంది. సో అలా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకో. 3 నుంచి 6 అవర్స్ అండి. మీకు ఎంత టైం ఉంటే దాన్ని బట్టి మ్యారినేట్ చేసుకోండి. నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నాను. నేను 2 కేజెస్ తీసుకుంటున్నాను కాబట్టి బాస్మతి రైస్ 1.5 కేజీ తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ తీసుకొని దాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. అలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్లో బాగా కలిసిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకొని, దాన్ని తీసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కసూరి మేతి వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని నిమ్మరసం 1.5 నిమ్మకాయ వేసుకున్నాను. అది వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్న మనం పెట్టుకోవాలి. దాంట్లో పెరుగు వేసుకోవాలి. లాస్ట్ పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. కలుపుకోవాలి బాగా. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో ఇవన్నీ వేసి కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పు వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పగా అనిపించాలి, అలా ఉప్పు వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆ వాటర్ని బాగా మరగనివ్వాలండి. దాంట్లోనే బిర్యానీ ఆకు, కొంచెం నిమ్మరసం కూడా కలుపుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా కలుపుకొని ఇది పలుకుగా ఉడికేంత వరకు 70% ఉడికేంత వరకు మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. ఇది పక్కన కుక్ అవుతుండగా పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అది కొంచెం వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం వేడి చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఉండడం వల్ల మనకి వాటరిష్ అవ్వకుండా కొంచెం వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటూ ఈ రైస్ని కూడా చూసుకోవాలండి. ఈ రైస్ కూడా 80% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని తీసుకొని చికెన్లో వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాంట్లోని మనం మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని నిమ్మరసం, కలర్ అది మీ ఇష్టం అండి. కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నిమ్మరసం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మంచి మ్యారినేట్ చేసుకొని ఇంకొక లేయర్ మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మళ్ళీ చేసుకోవాలండి. అలా చేసుకొని మూత పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మరి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో మీరే చూడండి. చాలా బాగా కుక్ అయింది. ఈవెన్గా అంతా బాగా కుక్ అయిపోయిందండి. చాలా మంచిగా వచ్చింది బిర్యానీ. చూడండి చాలా టేస్టీగా ఉంది. అండ్ రైస్ కూడా ఓవర్ కుక్ అవ్వకుండా కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.